ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణ ఆవిర్భావ దినం నాడే హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ప్రాంతీయ విద్వేషాలను మరింత రెచ్చగొట్టేటట్టుగా, అట్లాగే భాషా విభేదాలను రెచ్చగొట్టేటట్టుగా, కమ్యూనిజం చచ్చిపోయిందని, పీడిత ప్రజల వర్గ పోరాటాలని అవమానించేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన హైదరాబాద్లోకి వచ్చి ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు, లేదా ఆయన మీద 10 ఎకరాల భూమి చెరువు ఆక్రమించాడనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి, వాటికి వివరణ ఇవ్వచ్చు. అట్లాగే ఇతర అతని మీద ఏమైనా విమర్శలు వస్తే దానిని కూడా సమాధానం చెప్పుకునేటటువంటి పద్ధతిని అనుసరించవచ్చు. కానీ ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ తెలంగాణను వ్యతిరేకించిందని దాన్ని ఎందుకు ప్రశ్నించలేరని చెప్పి మాట్లాడుతున్నాడు. సిపిఎం పార్టీ ఈ దేశంలో ఉండేటటువంటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, పీడిత ప్రజలు దోపిడీకి గురవుతున్నటువంటి శ్రామిక వర్గాలంతా సంఘటితమై శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం పోరాడుతున్నటువంటి పార్టీ. ఆ లక్ష్యం సాధించాలంటే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, రకరకాల పేరుతో శ్రామిక వర్గాలు విభజనకు గురైతే దోపిడీ వర్గాలను ఓడించలేమనేటటువంటి లక్ష్యంతో పోరాడుతున్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ మీద వాటి గురించి ఏమి అర్థం కానటువంటి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తన విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో వ్యాఖ్యానిస్తున్నాడు. అలాగే కమ్యూనిజం చచ్చిపోయిందని అంటున్నాడు. కమ్యూనిజం చచ్చిపోయిందని చెప్పి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, దోపిడీ వర్గాలు శ్రామిక వర్గాలను దోపిడీ చేస్తున్నంత కాలం దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన శ్రామిక వర్గ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. విముక్తి సాధించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అక్కడక్కడ కొన్ని పదవులు కోల్పోతున్నో, ప్రభుత్వాలు పోతేనో కమ్యూనిజం చచ్చిపోయిందని చెప్పి అవివేకంతో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన ఆ అజ్ఞానాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి విద్వేష రాజకీయాల్ని, మతోన్మాద రాజకీయాలు బీజేపీ ఎజెండాకు అనుగుణంగా, మోడీ ఎజెండాకు అనుగుణంగా తెలంగాణలో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడేటటువంటి చర్యలు ఉపసంహరించుకోవాలని, ఇలాంటి చర్యలు తెలంగాణ ప్రజలు, సమాజం సమర్థించదని చెప్పి హెచ్చరిస్తున్నారు.